జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. మనం రోజూ చూస్తుంటాం కదా, కొన్నిసార్లు వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయి. కొన్నిసార్లు మన జీతాలు, బ్యాంకులో డబ్బులు, వీటన్నిటి వెనకాల ఒక పెద్ద సిస్టమ్ పనిచేస్తుంటుంది. అదే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ. అసలు ఈ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది? దీని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? పదండి ఈరోజు సింపుల్గా తెలుసుకుందాం. ఆలోచించండి, రిజర్వ్ బ్యాంక్ ముంబైలో తీసుకునే ఒక పెద్ద నిర్ణయానికి ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న ఒక రైతు బ్యాంకు ఖాతాకి సంబంధమేంటి? అసలివన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యాయి? ఈ లింక్ ఏంటో తెలుసుకుంటేనే మనకు మొత్తం ఎకానమీ అర్థమవుతుంది. సో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. చూడండి, మన ఆర్థిక వ్యవస్థ అంటే ఏదో ఒక సింగిల్ మెషిన్ కాదు. అదొక పెద్ద సిస్టమ్ అన్నమాట. ఎన్నో చిన్న చిన్న భాగాలు అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ పనుంటుంది. మరి ఈ కాంప్లెక్స్ సిస్టమ్ను నడిపించే మెయిన్ పార్ట్స్ ఏంటి? వాటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? చూద్దాం. సో ఫస్ట్, ఈ ఎకానమీ అనే ఇంజిన్ను నడిపించే ఇంజిన్ రూంలోకి వెళదాం. అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? మన ఎకానమీకి హెడ్ మాస్టర్ లాంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేనండి ఆర్బీఐ. దేశంలో డబ్బు సర్క్యులేషన్ను కంట్రోల్ చేసేది ఇదే. సింపుల్గా చెప్పాలంటే, మార్కెట్లో డబ్బు మరీ ఎక్కువైపోతే ధరలు పెరిగిపోతాయి, అలాగని మరీ తక్కువ అయిపోతే వ్యాపారాలు దెబ్బతింటాయి. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఆర్బీఐ మెయిన్ పని. మరి ఎకానమీ హెల్త్ ఎలా ఉందో ఆర్బీఐకి ఎలా తెలుస్తుంది? దానికోసమే ఒక థర్మామీటర్ లాంటిదుంది. అదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, షార్ట్గా సిపిఐ. అంటే ఏమీ లేదండి, మనం రోజూ కొనే పప్పు, ఉప్పు, కూరగాయల ధరలు ఎంత పెరుగుతున్నాయో ఇది ట్రాక్ చేస్తుంది. ఈ ధరల పెరుగుదల రేటునే మనం ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక ఈ డబ్బు సర్క్యులేషన్లో బ్యాంకులు చాలా కీలకం. ముఖ్యంగా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ లాంటి ప్రభుత్వ బ్యాంకులు. కేవలం డబ్బులు దాచుకోవడానికి, తీసుకోవడానికే కాదు, ప్రభుత్వం కొండువచ్చే ఎన్నో పథకాలను, అంటే రైతు రుణాలు కానివ్వండి, స్టూడెంట్ లోన్లు కానివ్వండి, వాటన్నింటినీ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరవేస్తాయి. ఓకే, కంట్రోలర్స్ ఎవరో చూశాం కదా, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఈ సిస్టమ్ను నడిపించే రూల్స్ ఏంటి? ప్రభుత్వానికి డబ్బు ఎలా వస్తుంది? మరి కంపెనీలు తమ వ్యాపారానికి డబ్బు ఎలా సంపాదిస్తాయి? వీటి గురించి చూద్దాం. మన దేశ ఆర్థిక రూల్స్కి బేస్ మన రాజ్యాంగమే. అందులో ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేసే ఫైనాన్స్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. ఇదొక రెఫరీ లాంటిదన్నమాట. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల డబ్బుల్ని రాష్ట్రాలకు ఎలా పంచాలి, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అని సిఫార్సు చేస్తుంది. మరి గవర్నమెంట్కి డబ్బు ఎలా వస్తుంది? మెయిన్గా 2 సోర్సెస్ ఉన్నాయండి. అందులో మొదటిది జీఎస్టీ, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, రెస్టారెంట్లో తిన్నా దానిమీద కట్టే పన్నే ఇది. రెండోది ఇన్కమ్ ట్యాక్స్, అంటే మన జీతాల మీద, కంపెనీల లాభాల మీద నేరుగా ప్రభుత్వాన్ని కట్టే పన్ను. జీఎస్టీని ఒకే దేశం ఒకే పన్ను అని సింపుల్గా మార్చారు. కానీ అన్నిటికీ ఒకే ట్యాక్స్ ఉండదు. మనకు రోజూ అవసరమయ్యే వస్తువుల మీద 5% లాంటి తక్కువ ట్యాక్స్ ఉంటే, లగ్జరీ కార్ల లాంటి వాటి మీద 28% వరకు ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. ఇలా మొత్తం 4 స్లాబ్స్ ఉన్నాయన్నమాట. మన ఎకానమీకి 2 మెయిన్ గేట్వేస్ ఉన్నాయనుకోండి. ఒకటి, బయటి ప్రపంచంతో మనం పెట్రోలియం ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్ లాంటివి ఎక్స్పోర్ట్ చేసి డాలర్లు సంపాదిస్తాం. రెండోది, దేశంలోనే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లాంటి స్టాక్ మార్కెట్ల ద్వారా కంపెనీలు మనలాంటి వాళ్ల దగ్గర్నుంచి డబ్బులు సమీకరించి వాళ్ల బిజినెస్ను పెంచుకుంటాయి. సరే, గవర్నమెంటు పన్నుల రూపంలో డబ్బు తీసుకుంటుంది, కానీ తిరిగి ప్రజలకు, వ్యాపారాలకు ఎలా సపోర్ట్ చేస్తోంది? కొన్ని స్కీమ్స్ ద్వారా బిజినెస్లను, గ్రోత్ను ఎలా పుష్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ సపోర్ట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకి ముద్రా యోజన లాంటి స్కీమ్స్ ద్వారా లోన్లిచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం. రెండోది, పీఎం కిసాన్ లాంటి స్కీమ్స్ ద్వారా రైతులకు నేరుగా వాళ్ల అకౌంట్లోకే డబ్బులు వేసి ఆదుకోవడం. ఈ రెండిటి టార్గెట్ వేరు, లక్ష్యం కూడా వేరు. ముద్రా యోజన టార్గెట్ చాలా క్లియర్. చిన్న చిన్న కిరాణా షాపులు, వీధి మండ్ల మీద వ్యాపారం చేసుకునేవాళ్లు, ఇలాంటి వాళ్లక్కూడా పెద్ద కంపెనీల్లాగే బ్యాంకుల నుంచి సులభంగా లోన్లు దొరకాలి. వాళ్లకు ఆర్థికంగా అండగా నిలబడటమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఇక 2015లో వచ్చిన డిజిటల్ ఇండియా మిషన్, ఇది మన దేశ స్వరూపాన్నే మార్చేసింది అని చెప్పొచ్చు.
గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా పనులన్నీ ఆన్లైన్లో అయిపోవడం, ఇప్పుడు మనం వాడుతున్న యూపీఐ పేమెంట్స్, చివరికి పల్లెటూళ్ళకు కూడా ఇంటర్నెట్ రావడం, ఇదంతా ఈ మిషన్ వల్లే సాధ్యమైంది. సరే, ఇంతవరకు మనం పెద్ద పెద్ద సిస్టమ్స్ గురించి, పాలసీల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ పాలసీలన్నీ చివరికి ఒక కామన్ మ్యాన్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, వాళ్లకు నేరుగా ఎలా ఉపయోగపడతాయో ఈ చివరి సెక్షన్లో చూద్దాం. రైతులకు భరోసా ఇచ్చే స్కీమ్ ఈ పీఎం కిసాన్ యోజన. దీనిలో ఉన్న అసలు గొప్పతనమేంటంటే, మధ్యలో దళారులు ఎవరూ లేకుండా గవర్నమెంట్ నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకే డబ్బులు వేస్తుంది. దీనివల్ల ప్రతి రూపాయి వాళ్లకే చేరుతుంది. ఆరోగ్యమే కదా అసలైన సంపద. అందుకే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద దేశంలో కోట్లావి పేద కుటుంబాలకి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. ఇది హెల్త్ కేర్ సెక్టార్లో ఒక పెద్ద మార్పు అని చెప్పాలి. ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన. దీని ద్వారా తల్లిదండ్రులు తమ కూతురి చదువు, పెళ్లి లాంటి పెద్ద ఖర్చుల కోసం చిన్నప్పటినుంచే కొద్దికొద్దిగా డబ్బు దాచుకోటానికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. మనందరికీ గుర్తుండే ఉంటుంది, కోవిడ్ టైంలో లాంటి కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి తీసుకొచ్చిన స్కీమే ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. దీనికింద ఫ్రీగా రేషనిచ్చి దేశంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వం చూసుకుంది. సో చూశారుగా, ఎక్కడో ఆర్బీఐ తీసుకునే ఒక పాలసీ నిర్ణయం దగ్గర్నుంచి మన ఊర్లో ఒక రైతు అకౌంట్లో పడే డబ్బుల వరకు అన్నీ ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యున్నాయో, పెద్ద స్థాయిలో తీసుకునే నిర్ణయాలు కింది స్థాయిలో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ని మనం నిర్మించుకున్నాం. మరి ఇంత స్ట్రాంగ్ బేస్ మీద ఇండియా నెక్స్ట్ స్టెప్ ఏంటి? గ్లోబల్ ఎకానమీలో మన స్థానం ఎక్కడికి వెళ్లనుంది? ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం.